అయ్యో అన్ని కింద పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి స్కామ్ గురించి గత వారం మా గౌరవ నాయకులు హరీష్ రావు గారు అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా విషయాలను కూడా బయటపెట్టడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వ పరంగా ఒక స్కామ్ జరిగింది, అవినీతి జరిగింది అని అన్నప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఇందులో ఏ రకమైనటువంటి అవినీతి జరగలేదు, మేము నిజంగా నిజాయితీగా ఉన్నాం, పారదర్శకంగా మేము నిర్వహించినామని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలది. ఎందుకు అంటే ఇది ప్రజాధనం, ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ప్రతి పైసా కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏం జరిగింది, వాస్తవాలన్నీ ఒకవైపు ఉంటే గాలి మాటలు చెప్పి తర్వాత సవాళ్ళు విసిరి ఆ సవాళ్ళను స్వీకరించడం కోసం వచ్చినటువంటి హరీష్ రావు గారిని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నేను కావచ్చు, మా నాయకులందరినీ కూడా తెలంగాణ భవన్లో పోలీసుల ద్వారా నిర్బంధించి వాస్తవాలు చెప్పకుండా చేసి ఓ డ్రామాటికల్గా మీరు ఏది గన్ పార్క్ దగ్గరికి పోయి, అసలు గన్ పార్క్ దగ్గర మీరు టైం ఇచ్చిండ్రా? మేం టైం ఇచ్చినాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర పలానా తారీఖు రోజు పలానా టైంకు మేము వస్తున్నాం, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నా తీసుకొని రావాలని చెప్పేసి మేము ఆరోపించినాం. కాబట్టి మేము నిరూపించడానికి ముందుకు వచ్చినాం. ఎవరైతే టెస్కాప్కు సంబంధించినటువంటి వాళ్ళ సంఘం తరఫున ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరినీ కలిసి ఇక్కడ వేము నరేంద్ర రెడ్డి గారికి కూడా వాళ్ళు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు కావచ్చు, గతంలో ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, ఆయనకు కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొండా సురేఖ గారు, ఆమె పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. మా టెస్కాప్కు సంబంధించినటువంటి ఎవరైతే చేనేత కార్మికులకు అన్యాయం చేయకండి, వాళ్ళకే ఈ వర్క్స్ ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖ ఇది. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా మీరు డైరెక్ట్గా గ్లోబల్ టెండర్లకు పోయి 100 కోట్ల రూపాయల స్కామ్ చేసి, నేను అడుగుతున్న లక్ష్మణ్ కుమార్ మొన్న ఏమంటుండంటే ప్రెస్ మీట్ పెట్టి మఫద్లాల్ బట్టలు మా విద్యార్థులు తొడగద్దా అంటున్నారు. అబ్బా నీకు గంగా ఉన్న దయ. ఈ 10 సంవత్సరాల నుంచి గురుకుల పాఠశాలను స్థాపించింది కేసీఆర్ గారు. ఆ పాఠశాలల్లో ఏ విద్యార్థికి ఎంత గొప్పగా ఉండాలి, చదువు ఎంత గొప్పగా ఉండాలి, సౌకర్యాలు ఎంత గొప్పగా ఉండాలి, వాళ్ళు తినే తిండి ఎంత గొప్పగా ఉండాలని ఆలోచించింది కేసీఆర్ గారు. 1,20,000 రూపాయలు ఒక విద్యార్థికి ఖర్చు పెట్టాలని ఆలోచన చేసింది కేసీఆర్ గారు. ప్రపంచ దేశంలోనే గురుకుల విద్యా పాఠశాలలు ప్రాచుర్యం పొంది తెలంగాణలో ఇంత సక్సెస్ఫుల్గా వీళ్ళు ఎట్లా నిర్వహిస్తున్నారని ఒక చర్చ జరిగి సక్సెస్ఫుల్గా నిర్వహణ జరిగింది ఈ గురుకుల పాఠశాలలు. నువ్వు ఇవాళ మఫత్లాల్ బట్టల గురించి మాట్లాడుతున్నావా? ఎన్ని 100 కోట్ల స్కామ్ జరిగింది మీ జేబులు నింపుకోవడానికి కదా ఇదంతా, ఈ డ్రామా అంతా. మీదికెళ్ళి అంటే రాజీనామా చేస్తా అంటావు. ఇగో ఇది నిజం. నీకు నీతి నిజాయితీ ఉంటే రాజీనామా జోక్ కాదు. ఇగో మేము నిరూపిస్తున్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేస్తావా, ముక్కు భూమికి రాస్తావా? చర్మకారులైనటువంటి మా మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నోళ్లు కొట్టి 100 కోట్లు సంపాదించినటువంటి నువ్వు
ఎవరికి సమాధానం చెప్తావో చెప్పాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇవన్నీ కూడా వాస్తవాలు, నిజాలు. ఇది ఒకటే కాదు, ఈ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకుంటే మంత్రులు కానీ ఎక్కడ ఏం దొరుకుతుంది, ఏ ఇష్యూలో ఎట్లా స్కామ్ చేయాలి, ఎట్లా డబ్బు సంపాదించాలి అనే జాస తప్ప మీకు ప్రజల మీద పట్టింపు లేదు, అభివృద్ధి మీద పట్టింపు లేదు. అదేవిధంగా మీరిచ్చిన వాగ్దానాల మీద పట్టింపు లేదు, లోకల్కి ఇచ్చినటువంటి మీ వాగ్దానాల మీద మీకు పట్టింపు లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్పుడు కాదు. గతంలో మేము కూడా ప్రభుత్వంలో పనిచేసినాం, మంత్రిగా పనిచేసినాం, జవాబుదారీగా ఉన్నాం. ముద్దు ముచ్చట్లు చెప్పుడు కాదు. నువ్వేం చేసినావు, నీ బండారం బయటపడ్డది. అలా మాట్లాడమంటాను నేను. దమ్ము ధైర్యం ఉంటే రేపు నీ దగ్గర ఏం సమాచారం ఉన్నదో తీసుకొచ్చి వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి. ఎందుకు జీవో 1 తొక్కిపెట్టినావు, ఎందుకు జీవో 110 తొక్కిపెట్టినావు, పిఎంయుని ఎందుకు తీసుకొచ్చినావు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద కాంట్రాక్టర్లను ఎందుకు తీసుకొచ్చినావు, అదేవిధంగా చిన్న ఎవరైతే ఇక్కడ ఉన్న సప్లయర్స్కి 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్ల రూపాయలు వాళ్ళకు ఈఎండి పెట్టి వాళ్ళని ఎందుకు ఎలిజిబిలిటీ లేకుండా చేసినావో చెప్పమంటున్నా. ఎవరు నోరు కొట్టినావు నువ్వు? ఇలా ప్రత్యక్షంగా ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి దాని మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి బిడ్డల నోరు కొట్టినటువంటి వానివి నువ్వు. ఇంకా మీదికెళ్ళి హరీష్ రావు గారి మీద మాట్లాడతారు, కేసీఆర్ గారి మీద మాట్లాడతారు, కేటీఆర్ గారి మీద మాట్లాడతారు. అర్హత ఉందా మీకు మాట్లాడేందుకు? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా పత్రికల ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీకు బాధ్యత ఉన్నది. ఇంకా ఒక విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏవైతే ఈ సోషల్ వెల్ఫేర్ అన్ని వెల్ఫేర్కి సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఈ వందల వేల కోట్ల రూపాయల కొనుగోలు జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేడు. మీకు ఇష్టం వచ్చినటువంటి ఒక సామాన్యమైన ఆఫీసర్ను పెట్టి మీ ఇష్టానుసారంగా ఇవాళ ఈ టెండర్స్లో మరి కుంభకోణాలు చేసి ఆర్థిక లావాదేవీలకు పాల్పడి ఇష్టారాజ్యంగా మీరు దోసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నిజమని మేము నిరూపిస్తాం. సమయం, సందర్భం మీరు చెప్తారా, మేము చెప్పమంటారా? మొన్న చెప్తేనే పారిపోయినరు పోలీసులు పెట్టుకొని. కాబట్టి వీటన్నిటికి కూడా ప్రజల సమక్షంలో సరైనటువంటి సమాధానం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం.